హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. మనకు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. సో అమ్మవారు ఈ నవరాత్రులలో 9 రోజులు 9 అవతారాలలో మనకు దర్శనమిస్తారు. సో అమ్మవారి ఆశీస్సులు కృప మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ నవరాత్రులలో మనము ప్రతిరోజు ప్రసాదం అమ్మవారికి సమర్పిస్తాం కదా. ఈ ప్రసాదాలు సింపుల్ అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అందువల్ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రసాదం లాగా కట్టె పొంగలి సమర్పిస్తారనమాట. సో ఈ ప్రసాదం కోసము 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని 2 టైమ్స్ బాగా కడిగి పప్పు కుక్కర్లో తీసుకుంటున్నానండి. 2 టైమ్స్ బాగా కడిగి 5 కప్పుల వాటర్ వేసుకోవాలి. 5 కప్పుల వాటర్ వేసుకొని టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పొంగు రాకుండా. సో 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి బాగా మెత్తగా ఉడికింది. ఇది మెత్తగా స్మాషర్తో కానీ స్పూన్తో కానీ బాగా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము ఈ ప్రసాదంకి. సో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ చిన్నగా కట్ చేసుకున్న అల్లము ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి జీడిపప్పులు వేసుకోవాలి అండ్ జీలకర్ర అండ్ పెప్పర్ వేసుకోవాలి. మిరియాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. తర్వాత కరివేపాకు అండ్ ఎండుమిర్చి చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. లాస్ట్లో ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్లోకి వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల మీకు ఆ ఫ్లేవర్ అని మొత్తం నీట్గా కలుపుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది పొంగల్కి బాగా పడుతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రసాదంలాగా పెట్టవచ్చు. నెక్స్ట్ రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు పులిహోర ప్రసాదం లాగా పెడతారు. సో ప్రసాదం కోసం 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ అనేది 2 టైమ్స్ బాగా కడిగి తర్వాత 2 కప్స్కి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. అంతలోపల పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి హాట్ వాటర్తో నానబెట్టుకోవాలన్నమాట. ఇలా చింతపండు మొత్తం నానిన తర్వాత ఈ చిల్లుల బౌల్ తీసుకొని మొత్తము స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మీకు చింతపండు గుజ్జంతా కింద ఉన్న బౌల్లోకి వెళ్ళిపోతుంది. సో 1 టేబుల్ స్పూను పసుపు వేసుకొని టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది బాగా ఉడికించుకొని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట గుజ్జు అనేది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయినప్పుడు తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. మనం ఉడికించుకున్న అన్నాన్ని పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఫోక్ సహాయంతో అన్నాన్ని మొత్తం విడదీసుకోవాలన్నమాట. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ రైస్ అనేది పొడి పొడిగా రావడం కోసమే మనం ఆయిల్ వేసాము. ప్లస్ స్పూన్ పెట్టకుండా ఫోక్ సహాయంతో మనం అన్నాన్ని విడదీసాం కాబట్టి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా మొత్తం అంతా చింతపండు గుజ్జంతా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకుందాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం ఎక్కువనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒక 8 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది కారాన్ని బట్టి వేసుకోండి. సో నెక్స్ట్ ఇలా పోపు దినుసులు వేసుకొని అండ్ కరివేపాకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం పోపు అంతా బాగా కాలిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర వేసుకున్నాక 2 సెకండ్స్ అలా కలుపుకొని లాస్ట్లో పించ్ ఆఫ్ ఇంగువ వేసుకోండి. ఇంగువ అనేది టేస్ట్ కోసం అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇలా తాలింపు మొత్తము వేసుకున్న తర్వాత రైస్లోకి వేసుకొని మొత్తం ఈ తాలింపు అంతా రైస్లోకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న పులిహోరను అమ్మవారికి నైవేద్యంలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మూడవ రోజు
శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. ఈరోజు కొబ్బరన్నాన్ని అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పిస్తారనమాట. సో, పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని, ఇవి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని, ఇలా పాలనేది తీసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి పాలనేది ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత, ఒక గ్లాసు రైస్ తీసుకుంటున్నాను. చూడండి, ఈ గ్లాస్‌తో ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ బాగా కడిగి, అది ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తోనే 2 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలి. అదే అండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, కొబ్బరి పాలనమాట. ఈ కొబ్బరి పాలు 2 టేబుల్ స్పూన్లు తీసుకొని టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. అన్నం ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఇలా కొంచెం స్పూన్‌తో అలా అంటే అన్నం పొడి పొడిగా అవుతుందన్నమాట, మెత్తగా లేకుండా. ఇలా అయిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. అండ్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అందుకు వేసుకొని 2 మినిట్స్ కాలిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఎండుమిర్చి చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా అండి. పచ్చిమిర్చి మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇలా ఒక 3, 4 వేసుకుంటే సరిపోతుంది. మరీ కారంగా ఉండదన్నమాట. తర్వాత జీడిపప్పులు వేసుకొని అండ్ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి అనేది తుడుము పట్టుకొని 1/2 కప్పు వేసుకోవాలండి. ఇలా 1/2 కప్పు కొబ్బరి తుడుము వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని మొత్తం పోపు అంతా బాగా కలిసే విధంగా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా చేసుకున్న కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పించవచ్చు. తర్వాత 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అల్లం మినప గారెల్ని ప్రసాదంలాగా పెడతారనమాట. సో, వాటి కోసము నేను నైటు ఒక గ్లాస్ మినప్పప్పు అనేది నానబెట్టుకొని ఇప్పుడు పొట్టు మొత్తం పోయే విధంగా నీట్గా కడిగి తీసి పక్కన పెట్టుకున్నాను. సో, ఈ గ్లాస్‌తో ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట. తర్వాత నెక్స్ట్ 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లము ముక్కల్లాగా కట్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే కడిగి పెట్టుకున్న మినపప్పు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకుండా పట్టుకోండి, గట్టిగా ఉండాలి పిండి అనేది. సో, ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్‌ని తగినట్టు సాల్టు అండ్ వంట సోడా అనేది కొంచెం పించ్ ఆఫ్ వేసుకోండి. కొంచెమే అంటే కొంచెము, లేకపోతే ఆయిల్ పీలుస్తాయి అన్నమాట. సో, ఇలా ఆయిల్ పీల్చి తక్కువ వేసుకొని ఇలా మనం కలిపే విధానాన్ని బట్టే ఉంటుందండి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా లోపల మెత్తగా స్పాంజిలాగా పైన క్రిస్పీగా వస్తాయన్నమాట. సో, తర్వాత నీట్గా కలుపుకున్న తర్వాత చేతిని వాటర్లోకి డిప్ చేసి, సో, వాటరు తడుపుకోవడం వల్ల మీకు పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇలా గారెల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి. సో, మీకు ఇలా వేసుకోవడం కష్టంగా ఉందంటే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాని మీద వాటరు తడి పెట్టుకొని మనం వేసుకోవచ్చు అనమాట. సో, ఇలా మొత్తం అన్నీ మనకు కావాల్సిన పిండి మొత్తం వేసుకొని గారెల్లాగా తీసి పక్కన పెట్టుకోవడమే. చూడండి ఎంత బాగా పైన క్రిస్పీగా వచ్చాయో. సో, లోపల మెత్తగా పైన క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా చేసుకున్న గారెలు అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పించవచ్చు. నెక్స్ట్ 5వ రోజు శ్రీ మహాచండీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు దద్దోజనము పరమాన్నంలాగా పెడతామన్నమాట. సో, దీనికి 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ అనేది 2 టైమ్స్ బాగా కడిగి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్స్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇలా టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని రైస్ ఉడికించుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రైస్ అనేది మెత్తగా కలుపుకోవాలి. బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మీకు దద్దోజనం అనేది బాగా టేస్ట్ వస్తుంది. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము దీంట్లోకి పోపు పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ నెక్స్ట్ తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అండ్ మినపప్పు, శనగపప్పు వేసుకొని 2 మినిట్స్ బాగా కాలిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనము చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మిరియాలు అండ్ కరివేపాకు,
ఎండుమిర్చి వేసుకొని బాగా కాలనివ్వాలి. ఇలా బాగా కాలిన తర్వాత మనం పక్కన పెట్టుకుందాము దీన్ని పోపుననేది. దీంట్లోకి బాగా కాంచి చల్లార్చిన 1 కప్పు మిల్క్ అండ్ సేమ్ అదే కప్పుతోనే 1½ కప్పు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఇలా ఫ్రెష్ పెరుగు వేసుకోవడం వల్ల మీకు టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. పాలు మాత్రం కాంచి చల్లారి ఉండాలండి, వేడిగా కాకుండా. ఇలా మొత్తం ఉండలేమీ లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా, ఈ తాలింపు అనేది ఈ రైస్లోకి వేసుకొని మొత్తము తాలింపు మొత్తం ఈ కర్డ్ రైస్లోకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న కర్డ్ రైస్ని అమ్మవారికి నైవేద్యంలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ 6వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు రవ్వ కేసరి అనేది అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పిస్తారు. దానికోసము 1/4 కప్పు ఘీ వేసుకోవాలి. అండ్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, మీకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. డ్రై ఫ్రూట్స్ అన్నీ సేమ్ అదే బౌల్లోనే 1 కప్పు రవ్వ తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. సిమ్లో మాత్రమే వేపుకోవాలండి, లో ఫ్లేమ్లో మాత్రమే. సో ఈ రవ్వ అనేది వేగే లోపల మనము పక్కన ఇంకొక ఒక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని నెక్స్ట్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సో వాటర్ అనేది ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, ఉండలేమి కట్టదండి, ప్రాబ్లం లేదు. మొత్తం ఒకటేసారైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వాటర్ అన్ని వేసుకొని కలుపుతూ ఉండాలి. రవ్వ అనేది తొందరగా గట్టిగా అవుతుందన్నమాట, కొంచెం కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ కొంచెం గట్టిగా అయిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే 1½ కప్పు షుగర్ తీసుకోవాలన్నమాట. కొంచెము షుగర్ ఎక్కువ అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 2 కప్స్ తీసుకోవచ్చు. 1½ కప్పు ఇలా షుగర్ మొత్తం తీసుకున్న తర్వాత మొత్తం కరగాలి షుగర్ అనేది. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా అమ్మవారికి నైవేద్యంలాగా సమర్పించవచ్చు అనమాట. 7వ రోజు శ్రీ సరస్వతి దేవి అమ్మవారి అవతారంలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు కదంబం అనే రెసిపీని మనము అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పిస్తామన్నమాట. సో దానికోసము కుక్కర్ తీసుకొని వెజిటేబుల్స్ వేసుకుంటున్నానండి. వెజిటేబుల్స్ మీ ఇష్టం, మీకు అవైలబుల్లో ఉన్న దాన్ని బట్టి వేసుకోండి. నేను బఠానీ, క్యారెట్, మునక్కాడ, దొండకాయ అండ్ బెండకాయ, సోరకాయ అండ్ టమోటా వేసుకుంటున్నాను. మీకు అవైలబుల్లో ఉన్నట్టు వేసుకోండి. ఆనియన్ అండ్ వెల్లుల్లి తప్ప మిగతాటివి అన్నీ వేసుకోండి, ఎందుకంటే అమ్మవారికి ప్రసాదం పెడతాం కాబట్టి ఆ 2 వేసుకోవద్దు. సో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనము ఈ టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఈ వెజిటేబుల్స్ అనేది. ఇలా ఉడికిన తర్వాత వాటర్తో సహా తీసి పక్కన పెట్టుకుందాము వెజిటేబుల్స్ అన్నీ. ఈ వాటర్ అనేది అట్లా వాటర్తోనే తీసుకోవాలి. సో సేమ్ అదే కుక్కర్లోనే 1 కప్పు రైస్ అండ్ 1/2 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇవి 2 టైమ్స్ బాగా కడిగి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోనే 5 కప్పుల వాటర్ తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతోనే 5 కప్స్ వాటర్ తీసుకొని నెక్స్ట్ దీంట్లోకి పసుపు అండ్ సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్న తర్వాత అన్నం మొత్తాన్ని స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మనము వాటర్ ఎక్కువ వేసాము కాబట్టి అన్నం మెత్తగా ఉడికింటుంది, ప్రాబ్లం లేదు. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ సపరేట్గా పక్కన పోపు పెట్టుకోవాలి. ఇలా పెద్ద బాండ పెట్టుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని దీంట్లోకి నెక్స్ట్ మనము కరివేపాకు అండ్ ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. దీంట్లోకి మళ్ళీ నెక్స్ట్
చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దీంట్లో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని గుజ్జు తీసుకొని వేసుకోవాలి. ఈ గుజ్జు అనేది చింతపండు పులుసు అనేది మనకు పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలనమాట. కొంచెం పసుపు వేసి ఉడికించుకుందాము. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి గదా! ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాము. అన్నం కూడా కందిపప్పు అండ్ రైస్ వేసి ఉడికించుకున్నాం గదా! ఈ అన్నం మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం చింతపండు గుజ్జులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలనమాట. ఇది మొత్తం ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి బాగా ఉడికించాలి. సో, మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే హాఫ్ కప్పు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా చేసుకున్న కదంబం అనేది అమ్మవారికి నైవేద్యంలాగా సమర్పించవచ్చు. చూడండి చాలా బావుంటుంది. ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చనమాట. తర్వాత నెక్స్ట్ 8వ రోజు శ్రీ దుర్గాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు పరమాన్నం అమ్మవారికి నైవేద్యంలాగా సమర్పిస్తారనమాట. సో, దానికోసము ఒక టీ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. 2 టైమ్స్ బాగా కడిగి తీసుకుందాము. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. సో, నానితే బాగుంటుందనమాట. రైస్ అనేది బాగా ఉడుకుతుంది. దీంట్లోకి గ్యాస్ మీద బాండ్ పెట్టుకొని నెక్స్ట్ ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో 2 గ్లాసెస్ వాటర్ అండ్ 6 గ్లాసెస్ మిల్క్ వేసుకోవాలనమాట. చూడండి ఇదే గ్లాస్‌తోనే రైస్ తీసుకున్నాను నేను. ఇలా మిల్క్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకోవాలి. ఈడ మొత్తము మిల్క్ అంతా బాగా ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ రైస్ అనేది వేసుకోవాలనమాట. చూడండి రైస్ అనేది ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా ఉడికించుకోవాలనమాట. దాంట్లోకి మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్‌తోనే సన్నగా మన చాకుతో బెల్లం అనేది తురుముకుంటే మెత్తగా వస్తుందనమాట. 1 ½ గ్లాసు బెల్లము తురిమి పక్కన పెట్టుకుందాము. అందులోకి ఇది బాగా మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేకపోతే పొంగిపోతుందనమాట. ఫ్లేవర్ కోసము యాలకుల పొడి వేస్తున్నాను. సో, ఇలా దగ్గరకొచ్చిన తర్వాత స్పూన్‌తో బాగా స్మాష్ చేయండి. లో ఫ్లేమ్‌లో పెట్టి స్మాష్ చేయండి బాగా. ఇలా స్మాష్ చేస్తే మీకు రైస్ అనేది మెత్తగా అయిపోతుందనమాట. ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం గదా! బెల్లం అనేది. ఈ బెల్లం అనేది వేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలండి. మీరు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకుంటే పాలనేది ఇరిగిపోయి అన్నం సరిగ్గా రాదనమాట పరమాన్నం అనేది. సో, లో ఫ్లేమ్‌లో ఉండంగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోండి. సో, ఇలా చేసుకున్న పరమాన్నానికి మనము 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షనల్ అండి. మీకు అవైలబుల్ ఉన్నట్టు వేసుకోండి. దీంట్లో ఎండు కొబ్బరి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటారు చాలామంది. సో, ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తము పరమాన్నంలోకి వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోండి. సో, ఈ నెయ్యి అంతా బాగా కలుపుకున్న తర్వాత ప్రసాదంలాగా అమ్మవారికి పెట్టుకోవచ్చనమాట. నెక్స్ట్ 9వ రోజు శ్రీ మహిషాసురవర్ధిని దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. సో, ఈరోజు అమ్మవారికి సేమియా పాయసాన్ని ప్రసాదంలాగా సమర్పిస్తారనమాట. సో, దానికోసము 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం అనేది నేను నానబెట్టుకుంటున్నానండి. పాయసం అనేది చిక్కగా రావడం కోసము. సో, ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందాము. తర్వాత 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ నేను కాజు అండ్ బాదం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. లాస్ట్‌లో కిస్మిస్ కూడా వేసుకొని బాగా డ్రై ఫ్రూట్స్‌కి కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. సేమ్ అదే బాండిలోనే మనము ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను. సేమియా అనేది లో ఫ్లేమ్‌లో పెట్టి వేపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల మీకు కలర్ అనేది తొందరగా మారదనమాట. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. సో, ఒక కప్పుకు 2 కప్స్ వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకున్నప్పుడు మనకు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఆ సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి ఈ టైంలోనే. ఈ ఫ్లేవర్ కోసము యాలకుల పొడి వేస్తున్నాననమాట. ఇలా ఉడికేటప్పుడు మనము ఆల్రెడీ పెట్టుకున్న సగ్గుబియ్యం అనేది వాటర్ లేకుండా వేసుకోవాలి.
ఇలా వాటర్ లేకుండా వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అనేది సన్న సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. 1 కప్పు సేమియాకి అండ్ 1 కప్పు రైస్ 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాననమాట. సో, ఇలా మొత్తం షుగర్ అంతా కలిసే విధంగా బాగా కరిగే విధంగా కలుపుకొని దీంట్లోకి 3 కప్స్ మిల్క్ వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే క్వాంటిటీ వాటర్, మిల్క్ తీసుకోవాలండి. ఇప్పుడు మొత్తము 2 కప్స్ వాటరు అండ్ 3 కప్స్ మిల్క్ అవుతాయన్నమాట. ఓవరాల్‌గా మొత్తం 5 కప్స్ అవుతాయి. సో, ఈ సేమియా అనేది ఇలా ఉడికించుకోవాలి చిక్కగా అయ్యేంత వరకు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే మీకు చల్లారేసరికి ఎక్కువ గట్టిగా అయిపోతుందనమాట. సో, ఇలా లాస్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో, ఇలా చేసుకున్న సేమియా పాయసాన్ని అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పించవచ్చనమాట. సో, ఇలా అమ్మవారికి 9 రోజులు 9 ప్రసాదాల్లాగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాము. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్‌కి ఈ వీడియో అనేది వెళ్తుందనమాట. సో, అందువల్ల తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.